ఏంటది 2 గంటలైన డాబా పైకి వెళ్ళి హాయ్ అండి. ఇదిగైతే నేను ఇదిగోండి సల్లబజ్జీలు అయితే అయిపోతున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలతోటి. ఈరోజు మా చిన్నాన్నకి ఇష్టమని సల్లబజ్జీలు అయితే వేస్తున్నానండి. మా చిన్నాన్న నన్ను అయితే సల్లబజ్జీలు వేయమన్నాడండి. తిందామని ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అవుతుందండి, చీకటి పడిపోయింది. ఈ పిండిలోనైతే పెరిగి మనం మినప్పిండి ఉంటుంది కదండి, మినప్పిండి అయితే రుబ్బేసుకున్నది కొంచెం అయితే వేసుకున్నాను. ఎందుకంటే మనకి గుల్లగా అయితే వచ్చేస్తాయండి బజ్జీలు. మనం మినప్పిండి నూరుకున్న పిండి మనకు ఉంటుంది కదండి ఇడ్లీలో కలుపుకునేది, ఆ పిండి అయితే వేసుకుంటే మనకి గుల్లగా అయితే వద్దండి. ఇగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నాను. మనకు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటే సల్ల బజ్జీలు అనేవి చాలా బాగుంటాయండి. మన సల్ల బజ్జీలు గుల్లగా రావాలంటే ఇలా బాగా పిసుక్కోవాలండి. ఇందులో పెరిగి రుబ్బుని మినప్పిండి అయితే వేసానండి, చాలా గుల్లగా వస్తాయి. ఇది వరకు చిన్నప్పుడు అయితే నానమ్మ గట్ట తెచ్చేవారు, సెంటర్లో గట్ట వెళ్ళినప్పుడు గట్ట తెచ్చేవారు, మంచి భలేగా ఉండే అప్పుడు. ఇప్పుడైతే అలాగే సల్లబజ్జీలు గట్రా కూడా మనకి పల్లెటూరులోనే అయితే సెంటర్లోనే గట్ట వేస్తలే, సిటీలోనే అయితే వేస్తున్నారు కానీ పల్లెటూరులో వేస్తలే. సల్ల బజ్జీలు వేస్తున్నాను చిన్నానికి ఇష్టమని. మొన్న నుంచి సల్ల బజ్జీలు వేయమ్మా తిందామా అని అంటున్నాడు. ఏమేమి కలపవు ఇందులోనే మనం మినప్పిండి ఉంటుంది కదా రుబ్బేసింది, ఆ మినప్పిండి పెరుగు పోసుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటే సల్ల బజ్జీలు చాలా బాగుంటాయి. చూడు ఎలా వస్తున్నాయి గుల్లగా. బాగా పొంగుతున్నాయా? గుల్ల పొంగినాయి. బియ్యం పిండి వేసుకోరు ఇందులో? వేసుకోరు, గట్టిగా వచ్చేస్తాయా? మన మిరగాయ బజ్జీలు పకోడీలోనే బియ్యం పిండి వేసుకోవాలి, ఇడ్లీలో వేసుకోకూడదు. ఇగోండి బజ్జీలు, చూడు బుజ్జే గుల్లగా వచ్చినాయా లేదా. నాకు జ్వరం కాదండి, 3 రోజుల నుండి పిల్లలు తింటారని, మా పిల్లలకి అని, మా మామయ్యకి ఇష్టమని కూర్చో వండిందండి. మా ఆడపడి చాలా కష్టపడి వండింది. ఎలాగొంది నేనేంటో టేస్ట్ చూసి చెప్తానండి. అదేంటో అది నా చిన్నదే దాకా. ఇది అల్లం పచ్చడి బుట్టదాకా, ఇదిగోండి బుట్టదాకా. చాలా బాగున్నాయి. నాకు పొలం వచ్చింది ఈ మధ్యలో వేసి అందరు ఇంకో స్పూన్ లేదా పట్ట అందులో కలిసిపోవాలి. ఇదిగోండి ఇదైతే వేరుశనగ గుళ్ళు చట్నీ, ఇది అల్లం చట్నీ,
ప్రవీణ్ ఎలాగున్నది తాతయ్య? ఎలాగున్నాయి? బజ్జీలు అన్న మరి తిన. పెరిగేత వల్ల చక్క కళ్ళకు వస్తుంది కదా. అమ్మేది చిన్నమ్మ నీ డైలీగా ఫేమస్ అవుతున్నా అమ్మలంటున్నా చెల్లువా అమ్మా చల్లబజ్జీలు చల్లకుండా ఏడుకునేదమ్మా. చల్లబజ్జీలు అంటే చల్లకుండా అమ్మాయి ఏడుకుంటే మీ చిన్నానికి ఇష్టమైన చల్లబజ్జీలు వేసావా? చాలా బాగున్నాయి, గుల్లగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఎప్పుడు వండలేదు ఇలాగా. ఇప్పుడు పిల్లలు చేసిండు చక్కగా. పిల్లలు బాగా చాలు బాబు. గమ్ము